అందరికీ వందనములు. దేవుని నామానికి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము జ్ఞాపకార్థ గ్రంథము. జ్ఞాపకార్థ గ్రంథము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. అప్పుడు యెహోవా ఎందు భయభక్తులు గల వారి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. యెహోవా ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఇద్దరు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నారనుకోండి, దేవుడు యెహోవా తండ్రి మన యందు చెవియొగ్గి ఆలకించునంట. యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామస్మరణము చేయుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడిను. మాటలు వినడమే కాకుండా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా ఒక గ్రంథంలో కూడా వ్రాస్తారంటండి. ఆ గ్రంథం పేరు జ్ఞాపకార్థ గ్రంథము. మనకి ఇంతకుముందు ఒక గ్రంథం తెలుసు కదండి. ఏంటి ఆ గ్రంథము? జీవగ్రంథము. జీవగ్రంథము అనే గ్రంథం ఉందని మనకు తెలుసు. జీవగ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే ఏం చేయాలి మనం? జీవగ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకున్నట్లయితే మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకున్నట్లయితే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. జీవగ్రంథంలో రాయబడిన తర్వాత మనం నానాటికి అభివృద్ధి చెందుతూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుతూ నడుచుకున్న ఎడల మన పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా, ఆయన యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన నామస్మరణ చేయువారు. ఆయన నామస్మరణ అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పండుకున్నప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, పనులు చేసుకునేటప్పుడు కానీ మనం ఆ వాక్యాన్ని, ఆయన నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి. అది చూద్దామండి. నామస్మరణ చేయటం, నామస్మరణం చేసిన వారి పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటాయి. ఆయన నామస్మరణ చేసిన వారి పేర్లు ఎక్కడ ఉంటాయి? జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటాయి. ఏ విధంగా నామస్మరణ చేసుకోవాలి మనం చూడండి. ఇక్కడ ఉంది, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలని. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇంట కూర్చుండినప్పుడు, వాటిని గూర్చి త్రోవను నడుచునప్పుడు, ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడుచుండవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. మనకి కన్నుల నడుమ బాసికముగా ఉండవలను. నీ ఇంటి ద్వారబంధం మీదను నీ గౌన్ల మీదను వ్రాయవలను. ఈ వాక్యం ఎక్కడెక్కడ రాసుకోవాలి? ముందు మన హృదయంలో భద్రపరచుకోవాలి. తర్వాత మనము మన చేతికి కట్టుకొనవలను. మనం కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, మాట్లాడుకునేటప్పుడు, నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు కూడా ఈ యొక్క మాటలను మనం నామస్మరణ చేయాలి. యేసయ్య మాటలు నామస్మరణ చేసుకున్నట్టయితే, ఆయన నామస్మరణ చేసుకున్నట్లయితే మన మాటలు జ్ఞాపకార్థ గ్రంథంలో రచించబడతాయండి. మన మాటలు జ్ఞాపకార్థ గ్రంథంలో రచించబడాలంటే మనం ఏం చేయాలి? మన పిల్లలకు మన వాక్యాన్ని బోధించాలి. ఈ రీతిగా మనం నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, ఇంటిలో కూర్చున్నప్పుడు, నిద్రపోనప్పుడు, పండుకున్నప్పుడు కూడా మనము ఈ మాటలు వారికి జ్ఞాపకం చేసి ఉన్నట్లయితే మన పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించబడుతుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అయ్యో, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు ఎప్పుడు ప్రార్థిస్తారా విందాము అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంటండి. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఎప్పుడు కూడా, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఎవరు నీతిమంతులు? ఎవరైతే ప్రభు అయిన యేసు, నీతిమంతుడైన యేసు రక్తంలో తమ పాపములను కడుక్కొని బాప్తీసం తీసుకుంటారో వారందరూ నీతిమంతులే. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. కాబట్టి యెహోవా నీతిమంతులను
దృష్టి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉండును, వారి మొరలకు ఓరియడ్డును, వారి మొరలు ఆలకిస్తాడు యేసయ్య. కాబట్టి మనం నీతిమంతులు మాట్లాడుకునేటప్పుడు విన్న దేవుడు మనం మొరపెట్టుతున్నప్పుడు వినడా? తప్పకుండా వింటాడండి. కాబట్టి నీతిమంతుల మొరను ఆయన వింటాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడూను కదలనీయడు. నీ భారము, నీకే భారం ఉన్నా సరే ఆ భారం ఎవరి మీద మోపాలి? యేసయ్య మీద మోపాలి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతుల్ని ఎన్నడూను కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. మనం ఏం చేయాలంట? జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేరు లిఖించబడాలి అంటే దీన మనసు కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు దీన మనసు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఈ లోక సంబంధమైన వస్త్రాలు కాదండి, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారుల్ని ఎదిరిస్తాడు దేవుడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము చాటున మిమ్మల్ని మీరు హెచ్చించుకొనకుండా ఆయన బలిష్టమైన దీన మనసు కలవారై ఉండుడి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలవారై ఉండుడి. మిమ్మల్ని గూర్చి చింతించుచున్నప్పుడు యేసయ్య మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారు? మన కోసం యేసయ్య చింతిస్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉన్నట్లయితే తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. అప్పుడు మన యొక్క పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించబడుతుంది. జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించబడాలి అంటే మనం ఏం చేయాలి? మనము ఆయన నామస్మరణ చేయాలి. అనుదినము అనుక్షణము ఆయన నామస్మరణ చేసేవారిగా ఉండాలి. తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన తర్వాత దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం దీన మనసు కలిగి ఉంటామో అప్పుడు యేసయ్య నా జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. ఆ తర్వాత జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేరుని లిఖిస్తారు. ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి అనుకుంటున్నారు వారు ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రతి క్షణము నామస్మరణ చేయాలి. యేసయ్య నామస్మరణ చేసుకున్నట్లయితే మన పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించబడుతుంది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు మీరు వివరించిన వాక్యముకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. జ్ఞాపకార్థ గ్రంథంలో ఎవరి పేర్లు లిఖించబడతాయో వివరించారు తండ్రి, మీకు వందనాలు నాయన. మేము జ్ఞాపకార్థ గ్రంథంలో మా పేరు లిఖించబడినట్లు దీన మనస్కులమై దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకొని మీ బలిష్టమైన హస్తము చాటున దీన మనసు కలిగి ఉండి తగిన సమయం ముందు హెచ్చించబడినట్లు మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభా. మమ్మల్ని ఆయత్తపరచండి నాయన. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ గ్రంథమైన జీవగ్రంథంలో పేరు అలాగే జ్ఞాపకార్థ గ్రంథంలో పేరు ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.